ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాఫీ తీసుకోండి బాబు. నేను తాగనమ్మా. మర్చిపోయాను బాబు. అదేంటి రంగమ్మ, కాఫీ తాగనని నీతో ఇంతకు ముందు బాబుగారు చెప్పినట్టు మర్చిపోయానంటున్నావు? అదే పెద్ద బొట్టమ్మ చెప్పిందమ్మా. ఓ, మీరు తీసుకోండి. థ్యాంక్స్. సాయంకాలానికి వెళ్ళిపోయే గెస్ట్ కి మనం మర్యాదలు చేయాలి గాని ఈవిడితో పనులు చేస్తున్నారేంటి? రంగమ్మ బ్రహ్మాండంగా కాఫీ కలుపుతుందని హాసిని వదిలి పంపించింది. తీసుకోండి బాబు, తీసుకోండి అమ్మగారు. పండ్ల రసం తాగుతున్నారు కదా పెద్దమాత, తేనీటి విందు కూడానా? నా కోసం కాఫీ తెచ్చిన రంగమ్మకు పళ్ల రసం తాగమని ఇస్తాను. తీసుకో రంగమ్మ. పర్లేదమ్మా, నేను కాఫీ తాగుతాను. కాఫీ వద్దులే రంగమ్మా, పళ్ళరసమే తాగు. చూసావా, పెద్ద బొట్టమ్మ కూడా జ్యూస్ తాగమంటోంది. తీసుకో. రంగమ్మ తిలోత్తమ ప్రాణాలు తీసి తన ప్రాణం కూడా తీసుకోవాలని కాఫీ కప్పులో విషం కలుపుకుని వచ్చింది. తాను ఆ కాఫీ తాగకూడదని పళ్ళరసం తాగమని చెప్పాను. అరే, మరో కప్పు కాఫీ మిగిలిపోయిందే, వేస్ట్ చేయడం ఎందుకు? ఆ కప్పు కూడా నాకు ఇవ్వండి, రెండు నేనే తాగేస్తాను. వద్దయ్యా, అలా కక్కుర్తి పడకండి. ఏంటి మమ్మీ, పెద్ద మరదలు డౌట్ పడకుండా సైలెంట్ గా కాఫీ తాగుతుంది? అదే నాకు అర్థం కావడం లేదురా. ఎందుకైనా మంచిది ఇది పళ్ళ రసం తాగకి కాఫీ తాగుతా. నువ్వేం తాగట్లేదేంటి పెద్ద బొట్టమ్మా? పెద్ద బొట్టమ్మ టీ కాఫీలు తాగదు కదక్కా. పాములు పాలే తాగుతాయి. ఇందాక భోజనం పెడితే తిన్నదిగా. ఇప్పుడు బలవంతంగా కాఫీ తాగించడం ఎందుకు? అలాంటిదేం వద్దులే గాని తిలోత్తమమ్మ పళ్ళరసం ఇచ్చింది కదా రంగమ్మ, అది నాకివ్వు, నేను తాగుతాను. పర్లేదు, ఇవ్వమ్మా, ఇవ్వు ఇవ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.